మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 134. రక్షణ. కటాక్షం, రక్షణ అనేవి తెలుసుకోవడం చాలా కష్టం. భగవద్ అనుగ్రహం పొందిన వ్యక్తి తన జీవితంలో అనుక్షణము రక్షణ పొందుతున్నప్పటికీ కొన్ని సమయాల్లో తెలుసుకోగలుగుతాడు, కొన్ని సమయాల్లో తెలుసుకోలేడు. భగవల్లీల ప్రత్యక్షంగా అనుభవం అయితే గాని మనిషికి భగవంతునిపై, భగవంతుని సర్వ సామర్థ్యంపై, అనుగ్రహంపై, రక్షణపై విశ్వాసం స్థిరపడదు. శాస్త్రాల వల్ల, మాటల వల్ల కూడా నమ్మకం ఏర్పడవచ్చును, కానీ దానికి అచంచలత్వం ఉండదు. ఒక మాట వల్ల కలిగిన నమ్మకం మరో మాట వల్ల క్షీణించవచ్చును, సమూలంగా క్షయం పొందవచ్చును. కానీ అనుభవం పునాదిగా నిర్మితమైన విశ్వాస సౌధం ఎంత తీవ్రమైన, ఎన్ని తుఫానులు వచ్చినా ఈషన్ మాత్రము చలించదు. అమ్మ పాఠాలు చెప్పే తీరు అత్యంత విలక్షణంగా ఉంటుంది. వీలైనంత వరకు అమ్మ ఉపదేశము, సందేశము అన్యాపదేశంగా ఉండడమే కాదు, సోదాహరణంగాను, క్రియాత్మకంగానూ ఉంటాయి. కారణం, మనిషికి మాటలు నీటిపైన వ్రాతలని తెలుసును కనుక మనస్సులపై శాశ్వత ముద్రను వేయటంలో అమ్మ అసమాన ప్రవీణ. ఆగస్టు 22వ తేదీ ఉదయం అమ్మ సాన్నిధ్యంలో కూర్చుని కొందరు సోదరులు మాతృశ్రీ గత సంచికల్లోని సంపాదకీయాలు చదువుకుంటున్నాం. 1976 జనవరి సంచికలోని సంపాదకీయం చదవబడ్డది. అందులోని విషయం నక్సలైట్లు అమ్మ ఆవరణపై దాడి చేయడము, సోదరుడు గోపాలకృష్ణమూర్తిపై హత్యా ప్రయత్నము, అతన్ని అమ్మ రక్షించే విషయం చర్చనీయాంశమై పఠనం ఆగిపోయింది. వాద ప్రతివాదాలు తీక్షణంగా సాగాయి. ఒక సోదరుడు, ప్రమాదాన్ని తప్పించగల శక్తి ఉంటే అమ్మ ఆ సంఘటననే నిరోధించవచ్చును కదా అన్నాడు. ఈ ప్రశ్నలో తార్కిక లక్షణం ఉండవచ్చును, కానీ ఔచిత్యం కనిపించదు. మనం పై ప్రశ్నను ఆధారం చేసుకుని ఆలోచిస్తే రామాయణము లేదు, మహాభారతము లేదు. జగదీశ్వరుడైన మహావిష్ణువు అవతారమూర్తి శ్రీరామచంద్రునికి తెలియకుండానే రావణుడు సీతాదేవిని అపహరించాడా? సర్వ జగత్ సమ్మోహనకరుడైన శ్రీకృష్ణ పరమాత్మ సామర్థ్యం, సంగీతలహరి కౌరవుల మనఃపాషాణాలను కరిగించడంలో పరాజితమైపోయిందా? ఎవరు ఎవరిని సమాధానపరచలేక, సంతృప్తిపరచలేక సతమతమవుతూ చివరకు అమ్మనే అర్థించాము పరిష్కారం కోసం. జవాబేమీ చెప్పకుండా అమ్మ మంచం దిగి స్నానాల గదికి వెళ్ళింది. అమ్మ మళ్ళీ వస్తుంది, సమాధానం చెబుతుంది అని కొన్ని క్షణాలు నిరీక్షించాం. అంతలో స్నానాల గది నుండి నీటి సవడు వినిపించింది. అమ్మ స్నానం చేస్తున్నదని మాకు అర్థమైంది. ఇదేమిటి, అమ్మ అంత నిర్లిప్తంగా వెళ్ళిపోయింది, నిర్బాధ్యతగా వ్యవహరించింది. బిడ్డలు తేలని చర్చలో తల బ్రద్దలు కొట్టుకుంటుంటే తనకేమీ పట్టదా? తెలియచెప్పేవాడు గురువు, తెలియచేసేవాడు దైవము అని అమ్మే కదా వివరించింది. తెలియనిది తెలియచేయడానికే తన రాక అని కూడా అమ్మ అతి బాల్యంలోనే ప్రకటించింది కదా. మరి ఏమిటి విడ్డూరము, వింత ప్రవర్తన? తనను గురించిన రహస్యం తాను వివరిస్తేనే కానీ అందులో సత్యం ఉంటుంది, కానీ మన వాదాలు ఊహాజనితాలే కదా. మరుగే నా విధానం అని ప్రవచించిన అమ్మ నిగూఢతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో విఫలులమై ఆ చర్చను వాయిదా వేసుకున్నాం. అందరూ క్రిందకు వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్దామని బయటకొచ్చాను. చలమచర్ల రఘునాథ్ అనే విద్యార్థి కనిపించాడు. అతని చేతిలో బ్లీచింగ్ పౌడర్ గల బొక్కెన ఉన్నది. అంతకు కొద్ది రోజుల క్రితమే వరద వచ్చి తగ్గినందున నీళ్లన్నీ నిర్జీవ పదార్థాలతో కలిసి మలినమై ఉన్నాయి. అందువల్ల అతడు నీళ్ల ట్యాంకుల్లో ఆ మందు కలిపే పనిలో ఉన్నాడు. పై ట్యాంకులో కలపడానికి అమ్మ ఉండే గది దక్షిణపు దిశన కర్రల వంతెన దాటిపోవాలి. ఇది నేలమట్టానికి సుమారు 30 అడుగుల ఎత్తున ఉన్నది. క్రింద నాపరాళ్లు పరిచి ఉన్నాయి. మధ్యలో అనేకం ఇనుప కడ్డీలు, ఎలక్ట్రిక్ తీగలు ఉన్నాయి. పైనుంచి చూస్తే అదొక మృత్యు గహ్వరంలా కనిపిస్తుంది. అతడు నవ్వుతూ నన్ను పలకరించాడు. నేను సమాధానం చెప్పి ముందుకు సాగాను. 4 అడుగులు వేశానో లేదో దభీమని పెద్ద శబ్దం వినిపించింది. వెనుదిరిగి చూశాను. ఆ కుర్రవాడు కనిపించలేదు. కర్రల వంతెన ఒక ప్రక్క విరిగి హంతకుడు వలె గజగజ వణుకుతూ గాలిలో వ్రేలాడుతున్నది. క్రిందికి చూశాను. అతడు రాళ్లపై పడి అమ్మా అమ్మా అంటున్నాడు. నేను గబగబా క్రిందికి పరిగెత్తాను. అతన్ని చేతులపై తీసుకువచ్చి ఆసుపత్రిలో పడుకోబెట్టాం. డాక్టర్ సత్యము, డాక్టర్ ఇనజకుమారి వచ్చారు. ప్రాథమిక చర్యలు గైకొన్నారు, కానీ పరిస్థితి వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ప్రాణభయం లేదని చెప్పలేమన్నారు. ఎముకలు విరిగి ఉండవచ్చును,
మూత్రకోశం దెబ్బతిని ఉండవచ్చును, లోన కనపడని గాయాలు తగిలి ఉండవచ్చును, షాక్ తగిలి మెదడు దెబ్బతినవచ్చును. ఖచ్చితంగా ఏం జరిగిందో ఆ సమయంలో చెప్పలేమని తమ అసహాయ స్థితిని వ్యక్తం చేశారు. ఆ రాత్రి అందరికీ ఆందోళనే. ఎవరికీ నిద్ర పట్టలేదు. అతడు మాత్రం ఆదమర్చి నిద్రపోయాడు. మరునాడు ఉదయానికి ఆ విద్యార్థి లేచి తిరగడం మొదలుపెట్టాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది. అతనికి ఒక్క ఎముక విరగలేదు. మామూలుగా ఉన్నాడు. సెప్టెంబర్ 1978. వ్యాసం 135. పూనకాలు. ఈ నెల 14వ తేదీ రాత్రి అమ్మ దర్శనం జరుగుతున్నది. రాజమండ్రి నుండి ఒక సోదరుడు వచ్చాడు. అతడి పేరు శ్రీ వాడ్రేవు జగన్నాథం. అతను అమ్మ దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని మౌనంగా కూర్చున్నాడు. అమ్మతో ఏమైనా చెప్పుకోవాలా అని నేను అడిగాను. తమ కుమారుని గురించిన విషాదగాథను విన్నవించుకున్నాడు. అనేక చికిత్సలు చేయించాడట. అతని వ్యాధి తగ్గలేదట. కొన్నాళ్ల క్రిందట విశాఖపట్నంలో ఒక ఆమెకు చూపించారట. ఆమె పైకి అమ్మ వచ్చిందట. 2 మాసాల్లో ఆ జబ్బు నయమవుతుందని చెప్పి విభూతి కుంకుమ ఇచ్చిందట. కానీ ఇప్పటికి 4 నెలలు గడిచినా అతని వ్యాధిలో ఏమీ మార్పు కనిపించలేదట. ఈ ఉదంతం చెప్పి ఏం చేయమంటావమ్మా అని అమ్మను సలహా అడిగాడు. సరి అయిన వైద్యునికి చూపించి మంచి చికిత్స చేయించు నాన్న అని మృదువుగా చెప్పింది అమ్మ. ఇటీవల అనేకులు అనేక ప్రాంతాల నుండి వచ్చి అమ్మ ఎవరెవరిపైకో వస్తున్నదని ఏమేమో చెబుతున్నదని అమ్మకే నివేదిస్తున్నారు. ఆ చెప్పినవి చెప్పినట్లుగానే జరిగితే మనకేమీ సందేహం కలగదు. నిజంగానే అమ్మ చెప్పిందేమో అనుకుంటాం. అమ్మ మహిమకు మమకారానికి పొంగిపోతాం. కానీ ఆ చెప్పినవి జరగనప్పుడే సంశయం కలుగుతుంది, ఆలోచన పుడుతుంది. మామూలుగా మనం ఎదురుగా కూర్చుని అనేక ప్రశ్నలు వేస్తేనే పెదవి కదిపితే ఎక్కడ ముత్యాలు రాలుతాయోనని ఆలోచించే అమ్మ ఎక్కడికో అశరీరయ్యే వెళ్ళి సమాధానాలు చెబుతుందా? అమ్మకు అంత అవసరం ఏమిటి? అదే ప్రశ్న అమ్మని అడిగితే అమ్మ చాలా నిర్వికారంగా అన్నది, అసలు అంత శక్తి నాకు ఉంటేనేగా అని. అదేమిటమ్మా? అక్కడి వాళ్ళు చెబుతున్నారుగా. అంటే నీవు వాళ్ళని ఆవేశించినప్పుడు వాళ్ళు అచ్చగా నువ్వు మాట్లాడినట్లే మాట్లాడటం, నువ్వు ప్రవర్తించినట్లే ప్రవర్తించటం చూస్తున్నామని అని అంటే, నాకు తెలియకుండా నా శక్తి మరొకరిని ఆవేశించడం ఏమిటి? అయినా నా శక్తి అని ప్రత్యేకించి ఏముంటుంది? ఉన్నదంతా ఒకే శక్తి అని అమ్మ వివరించింది. కానీ ఇక్కడ మనం మరొక విషయం గమనించాలి. అలా ఆవేశం పొందిన వ్యక్తులు నేను జిల్లెళ్ళముడి అమ్మను అని చెప్పడం అనేకులు అనేక సందర్భాల్లో విన్నారు. ఇలా చెప్పేవాళ్ళని 2 వర్గాలుగా విభజించవచ్చును. ఒక వర్గం వారు కొందరు నటిస్తారు. అందుకు వ్యక్తిగతమైన కారణాలు ఉండవచ్చును. పరవంచన లక్ష్యం కావచ్చును. కానీ అది పరవంచన మాత్రమే కాదు, ఆత్మవంచన కూడా అవుతుందని వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళని గురించి మనం ఆలోచించడం అనవసరం. కానీ కొందరు సహజంగానే అమాయకంగానే ఆవేశానికి గురవుతారు. మళ్ళీ వీరిలో 2 రకాల వారు ఉంటారు. మొదటి రకం వారు భక్తులు. నిరంతరం అమ్మను లేక మరో వాళ్ళ ఇష్టదైవాలను ఆరాధిస్తూ ఉంటారు. అమ్మను గురించే ఆలోచిస్తుంటారు. వాళ్ళ మనోమందిరాల్లో అమ్మ తప్ప మరొకరుండరు. వాళ్ళ స్మృతి మండలం అమ్మ మూర్తితో ముద్రితమై ఉంటుంది. వాళ్ళ ఆలోచన మార్గాలు అమ్మ బోధలతో క్రిక్కిరిసి ఉంటాయి. అటువంటి వాళ్లకు కొన్ని దివ్య ఘటికల్లో వాళ్ళ అహంకారం సన్నగిలిపోతుంది. ఒక్కొక్కప్పుడు మరీ పలచబడిపోతుంది. అప్పుడు వాళ్ళ మనసు అమ్మ భావనతో నిండిపోతుంది. ఆపాదమస్తకం అమ్మ ఆవరించినట్లు, అమృతం ప్రవహించినట్లు పులకించిపోతారు. తాము మరిచి నిలువెల్లా అమ్మను నింపుకొని అమ్మకు అంకితమైపోతారు. అప్పుడు వారు చేసిన ప్రతి క్రియ, పలికిన ప్రతి మాట అమ్మదైపోతుంది. అదొక అలౌకికమైన స్థితి. తాత్కాలికమైనప్పటికీ అదొక దివ్యానుభూతి. అప్పుడు ఆ ఆవేశం పొందిన వ్యక్తే కాక ఆ పరిసరాలు కూడా దివ్యమై వెలుగొందుతాయి. ఆ పరిసరాల్లోని ఇతరులు కూడా ప్రభావితులవుతారు. ఈ ఉదంతాల్లో అమ్మ ప్రమేయం ఉండకపోవచ్చును. మరొక రకం సంఘటనలు ఉంటాయి. అమ్మ తనను అర్థించిన వారిని రక్షించేందుకు తాను ధరించిన శరీరాన్ని ఉపయోగించుకోవటానికి అవకాశం లేని సందర్భాల్లో తనకిష్టమైన మరే శరీరం ద్వారానైనా తన కార్యక్రమం నిర్వహించుకొనవచ్చును. 1962లో అనుకుంటాను, ఒకనాడు శృంగేరి పండితుడు ఒక ఆయన అమ్మ దర్శనార్థమై వచ్చారు.
అమ్మను ఏవో వేదాంతపరమైన ప్రశ్నలు అడిగారు. అమ్మ మౌనంగానే కూర్చున్నది. కానీ అక్కడనే కూర్చున్న సోదరి వసుంధర వాటన్నిటికీ ఖచ్చితమైన జవాబులిచ్చి ఆ పండితుడినే కాక అక్కడ ఉన్న జనులందర్నీ ఆశ్చర్యచకితులను, అప్రతిభులను చేసింది. ఆ జవాబుల్లో చెప్పబడ్డ విషయాలు వసుంధరకు అంతకు పూర్వం తెలియనివి, ఆలోచించనివి. మరి వసుంధర ఎలా చెప్పగలిగింది? అమ్మను అడిగిన ప్రశ్నలకు అమ్మే వసుంధర ద్వారా చెప్పింది. అంటే ఆ క్షణాల్లో అమ్మ శక్తి వసుంధరను ఆవహించినట్లే కదా. 1977 అక్టోబర్ 9వ తేదీన విశాఖపట్నం నుండి మద్రాసు రైల్లో వెళ్ళాను. దారిలో టికెట్ ఇన్స్పెక్టర్ నా వద్ద నుండి నాకు టికెట్ తీసుకుని తిరిగి నాకు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. నేను మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగి టికెట్ కోసం అతనిని వెతకటం మొదలుపెట్టాను. ఆ టికెట్ దొరక్కపోతే నా దగ్గర ₹1 కూడా లేదు. చాలా ఆందోళనగా ఉన్నది. అప్పుడు కూలీ ఒకడు నా వద్దకు వచ్చి నా విషయం తెలుసుకున్నాడు. ఎలా బయటకు పోవాలో తెలియక తికమక పడే నాకు ధైర్యం చెప్పాడు. ఏమీ పర్వాలేదు, మీరేమీ కంగారు పడకండి. మీ సామానులు తీసుకుని నేను ముందు నడుస్తుంటాను. మీరు పక్కలకు కూడా చూడకుండా నా వెంటనే రండి అని చెప్పాడు. అనుమానంగా చూసే నా వంక చూస్తూ మళ్ళీ అన్నాడు, మీకేమీ భయం లేదు, నేనున్నాను, నా వెంట రండి అని ఇక నా సమాధానం కోసం చూడక నా సామానులు నెత్తిన పెట్టుకుని ముందుకు సాగాడు. నేను అతన్ని అనుసరించక తప్పలేదు. ఇద్దరం బయటకొచ్చాం. అతడు నా సామానులు నాకు అప్పగించి కూలీ డబ్బులైనా అడగకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అమ్మే ఆ కూలీ రూపంలో అయినా వచ్చుండాలి, లేక అమ్మ శక్తి ఆ కూలీలోనైనా ప్రవేశించుండాలి అనిపించి, అమ్మా, నా కోసం నీకెంత కష్టం వచ్చింది అని 2 చేతులు ఎత్తి నమస్కరించాను. అటువంటి సంఘటనల్లో అమ్మ శక్తి ఇతరులను ఆవేశించినట్లు కూడా అర్థం కావడం బహు కష్టం. ఎంతో లోతైన పరిశీలన ఉంటే కానీ మనకు సత్యం బోధపడదు. కపటంగా నటించేవాళ్ళు, వాళ్ల భక్తి వల్ల ఆవేశం పొందేవాళ్ళు, భగవత్శక్తియే తనకు తానై ఆవేశించేవాళ్ళు మనకు అందరూ ఒకటిగానే కనపడతారు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, కానీ రుచిలో తేడా తప్పక ఉంటుంది. మనం అసలు విషయం అర్థం చేసుకుని మెలగాలి. మనం కనిపెట్టి ఉండకపోతే కన్నతల్లి పోలికలోనే కొన్ని పుల్లలు కంటికి తగులుతాయి. అక్టోబర్ 1978. వ్యాసం 136. మూగజీవాలు. లోగడ ఈ ఊళ్ళో ఖగ్గా ముసలయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆ రోజుల్లోనే ఒక ఆబోతుండేది. దానిని ఆయన చాలా ప్రేమగా చూసుకునేవాడు. అది కూడా ఆయనను అధికంగా ప్రేమించింది. ఒక రోజున ఆ ఎద్దు వాగు దాటి ప్రక్కనే ఉన్న పూండ్ల గ్రామం వెళ్ళింది. అక్కడ ఎవరి దొడ్లోనో ఉన్న వాములో గడ్డి మేసిందట. అందువల్ల ఆ రైతుకు కోపం వచ్చి గడ్డ పలుగుతో దాని మెడ మీద క్రూరంగా విపరీతంగా కొట్టాడు. ఆబోతు నెమ్మదిగా తిరిగి వచ్చింది. తన యజమాని కోసం వెతికింది. అక్కడ ఆయన కనిపించలేదు. అలాగే ప్రాణాలు బిగబట్టుకుని ఆయన ఎక్కువగా ఉండేవారి నారింజ తోటకు వెళ్ళింది. అక్కడ ఆయన మరోవైపు తిరిగి తాళ్లు పేనుకుంటూ కూర్చున్నాడు. ఎద్దు వెనకగా వెళ్ళి ఆయన భుజంపై తల ఆంచింది. అది ఆ ఎద్దుకు అలవాటే. ఆయన వెనుదిరగకుండానే చేత్తో దాని ముట్టే నిమిరాడు. చేతికి తడి తగిలింది. బరువైన శ్వాస చెవికి తగిలింది. అర్థం కాక వెనుదిరిగాడు. దాని దారుణమైన ప్రమాదకరమైన పరిస్థితి అర్థమైంది. అతనికి దుఃఖం ఆగక దాని ముట్టెను కౌగిలించుకొని కన్నీరు కార్చాడు. ఆప్తమిత్రుని చూచిన దానివలే అప్పటిదాకా ఆగిన కన్నీళ్లు ఆ ఎద్దు 2 కన్నుల్లా జలజల రాలాయి. కొన్ని క్షణాలు ఏమి చేయాలో తెలియక అయోమయమైపోయినప్పటికీ వెంటనే ఆయన తెప్పరిల్లి బండి కట్టించి అతి కష్టంపై దానిని ఆ బండిపై పడుకోబెట్టి ఇంటికి తీసుకొచ్చాడు. ఎన్నో చికిత్సలు చేయించాడు, కానీ ఫలితం లేకపోయింది. ఆ మర్నాడే అది అసువులు వీడింది అని చెబుతుంటే అమ్మ కంఠం రుద్ధమైంది. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. అమ్మ మళ్ళీ అన్నది, ఈ సంఘటనను బట్టి మనకేమర్థమవుతుంది? ఆ ఎద్దుకు ఎంతో ఆలోచన ఉన్నదని తెలియడం లేదు, దానికి ప్రేమ ఉన్నదని అర్థం కావడం లేదు. అక్కడ కూర్చున్న మేమందరము ఆలోచనలో పడిపోయాం. మా ఆలోచనకు అంతరాయం కలగజేస్తూ అమ్మ మరో సంఘటన చెప్పింది. అవి 1947 రోజులు. ఈ గ్రామంలో 2 పార్టీలు ఉండేవి. నాన్నగారు ఒక పార్టీ పక్షాన ఉండేవారు.
రెండో పార్టీ వాళ్ళు నాపై అత్యాచారాలు చేయాలని ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో ఒకనాడు నేను ఊరి బయటకు ఒంటరిగా వెళ్ళాను. ఒక తుంటరి నా దారికి అడ్డొచ్చాడు. నన్నేదో అవమానపరచాలని అతని ఉద్దేశం. అంతలో ఎక్కడి నుండి వచ్చిందో మా గుడ్డి బర్రె. ఆ కాలంలో మా దగ్గర ఒక గుడ్డి బర్రె ఉండేది. మా ఇద్దరి మధ్యకి వచ్చి నిల్చొని అతనెంత గింజుకున్నా అతను నన్ను సమీపించకుండా చేసింది. అప్పుడే కాదు, అదేమిటో నిరంతరము నేనెక్కడికి వెళ్ళినా రక్షక భటుని వలె నన్ను వెన్నంటి ఉండేది. మరి పశువులకు ఆలోచన లేదని ఎలా అనగలం? అమ్మ ఒక్కొక్క సంఘటన చెబుతుంటే అందరం చెవులు ఇంతలు చేసుకుని వింటున్నాం. 1956 శ్రీరామనవమి నాడు జిల్లెళ్ళముడి గ్రామస్తులు రేటూరు నుండి ఒక కోడెదూడను తీసుకువచ్చి ఆబోతును వేయదలుచుకుని ముందుగా స్నానం చేయించడం కోసం చెరువులో దించారు. అక్కడ ఆ క్రతువు పూర్తి అయ్యి దానిని గట్టెక్కించడం కోసం ప్రయత్నించారు. కానీ అది చెరువులో నుండి బయటకు రాలేదు. ఎన్నో విధాల ప్రయత్నం చేశారు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. చివరకు నిన్ను అమ్మ వద్దకు తీసుకెళ్ళి అమ్మ చేత ముద్ర వేయిస్తాం అని దానికి చెప్పారు. ఆ మాటలు విని అది బుద్ధిమంతుడైన కుర్రవాడి వలె ఒడ్డుకు వచ్చింది. మరి జంతువులకు మన మాటలను, భావనలను అర్థం చేసుకొనగల సామర్థ్యం లేదని ఎలా అనగలం? అయితే అవి వాటి భావాలను మనలాగా భాషలో వ్యక్తం చేయలేకపోవచ్చును. మా ఉత్సుకత గమనించిన అమ్మ మళ్ళీ మొదలుపెట్టింది. ఆ ఎద్దు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించేదని రాత్రివేళ నా దగ్గరకు వచ్చి పడుకునేది. అలా రాత్రిళ్ళు వచ్చేటప్పుడు నా మంచం చుట్టూరా నేలపై పడుకుని ఎందరో నిద్రపోతుండేవాళ్ళు. అది వాళ్ళని ఎవరినీ తొక్కకుండా మనిషి మనిషికి మధ్యనున్న కొద్ది స్థలంలో అడుగులు వేసుకుంటూ నా దగ్గరకు వచ్చి పడుకునేది. అమ్మ ఈ జంతువుల మనోగతుల పరిశీలనలో కూడా ఎంత శ్రద్ధ తీసుకుంటుంది అని ఆశ్చర్యపోతూ వింటున్నాం. మీలో కొందరికి గుర్తు ఉండి ఉంటుంది. లోగడ నేను పూరింట్లో ఉండే కాలంలో ఒక కుక్క ఉండేది. అది ఎప్పుడూ నా మంచం క్రిందనే పడుకునేది. నేను దర్శనమిచ్చే సమయంలో అందరిలాగా అది కూడా నా ఎదురుగా కూర్చునేది. నేనేదన్నా మాట్లాడుతుంటే శ్రద్ధగా వినేది. కొందరు దానిని అక్కడి నుండి తోలటానికి ప్రయత్నించినా అది కదిలేది కాదు. అప్పుడు కొందరు అనేవాళ్ళు, అది క్రితం జన్మలో ఏ ఋషో అయి ఉంటుందని. ఎప్పటి సంగతో ఎందుకు, ఇప్పుడు కాకపోతే కదా అంటాను నేను. ఋషులంటే మనుషులే అయి ఉండాలని మీ భావం. నేను అలా అనుకోలేదు. ఒక ఋషి స్మరణలో అమ్మ కన్నులు జ్వలించాయి. కోమూరి డాక్టర్ గారు, ధర్మయ్య గారు మొదటిసారి నా దగ్గరికి వచ్చిన రోజున 1956 మే 9వ తేదీ నేను క్రింద కూర్చుని ఉన్నాను. డాక్టర్ గారు, మరి ఆయన డాక్టర్ కదా, కుర్చీపైన కూర్చున్నారు. ధర్మయ్య గారు మంచంపై కూర్చున్నారు. వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉండగా ఒక పిల్లి, ఎలుక కలిసి నా దగ్గరకు వచ్చినాయి. నేను నా పమిటి చెంగు నేలపై పరిచాను. దానిపై అవి ఆడుకోవడం మొదలుపెట్టాయి. వాళ్ళు అదేమిటి అని అడిగారు. నేను చెప్పాను. వారిద్దరూ వెంటనే వాళ్ళ ఆసనాలు దిగి నాతో పాటు క్రింద కూర్చున్నారు. మా ఇంట్లో ఒక కుక్క పిల్లి పిల్లలకు పాలివ్వటం ఎందరో ఎరుగుదురు. ఆ దృశ్యం అందరూ వింతగా చూసేవారు. సహజీవనం అంటే అదే కదా. అది ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం అమెరికా నుండి వచ్చిన సోదరుడు డేవిడ్ అమ్మతో మాట్లాడుతుండగా జంతువుల మనస్తత్వ ప్రసక్తి వచ్చింది. అతడు మనస్తత్వ శాస్త్రంలో ఆచార్యుడట. అందువల్ల ఎంతో ఆసక్తిగా అమ్మని అడిగాడు. అమ్మ ఎంతో ఆప్యాయంగా ఆ విషయాన్ని చెబుతూ, మనకు తెలియదు కానీ జంతువులకు కూడా ఆలోచనలు, గుణాలు, ప్రేమలు, ద్వేషాలు అన్నీ మనిషికి లాగానే ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే మనకు అవగతమవుతాయి అని వివరించింది. ప్రక్కన ఉన్న మనుషుల మనస్తత్వమే కాదు, మన ఆత్మీయులు, ఆప్తులు అనుకునే వారి మనస్తత్వమే మనకు అర్థం కాదు. ఇక పశుపక్షాదుల మనస్సేం అర్థమవుతుంది? అమ్మ తాను అందరికీ అమ్మను అని వివరిస్తూ పశుపక్షాదులకు కూడా అని ప్రకటించింది. అమ్మ స్వర్ణోత్సవ సందర్భంలో పశువులకు, పక్షులకు, జలచరాలకు కూడా విందు చేయమని ఆదేశించింది. అందువల్లనే మనం అమ్మను సర్వజననిగా ఆరాధిస్తున్నాం. నవంబర్ 1978. జయ హో మాతా.